హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, చూశారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో తిరగనీయకుండా చేస్తున్నారు. ఆయన హెలికాప్టర్ కూడా చాపర్ ల్యాండ్ కానీయకుండా చేస్తున్నారు. ఏంటి సార్ ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా చోటు చేసుకుంటారు నెక్స్ట్? ఇప్పుడు మన ప్రజల లోపల ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది మీడియాతో. వాళ్ళకు ఏందనే ఒక కార్ విలువ ఏంటిది, హై ఎండ్ కార్స్ ఏంటి వాళ్ళకి అన్నీ తెలిసిపోయింది. ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే గాలి మోటార్ మీద ఒక రాజకీయ నాయకుడు వస్తేనే ఆయనకు గౌరవం దక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటిదే మనం అన్ని రాష్ట్రాల్లో చూసినాం. రీసెంట్గా తెలంగాణలో చూసినాం. తెలంగాణ ప్రచారంలో కూడా అన్ని పార్టీలు హెలికాప్టర్ చాపర్స్ వాడాయి. సరే, ఇప్పుడు ఆంధ్రాలో ఎట్ ఎ టైము ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆయన ఎన్నికల్లో రాణించలేకపోయారు. ఇప్పుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాను, ఎందుకంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, జగన్ గారికి కొంచెం వ్యతిరేకత వస్తుంది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము అధికారంలో ఉన్న పార్టీ కూడా నిజానికి ఏంటంటే ప్రజలు వాళ్ళు ఏదో హెలికాప్టర్లో చాపల్లో వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన గుడ్డిగా ప్రజలు నమ్మి వారికి ఓటేసే అవకాశం లేదు. ప్రజలు అన్నీ చూస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది నిజంగా వ్యక్తులకు పొలిటీషియన్కే తెలియదు మనం ఎట్లా కడుతున్నాను. వాళ్ళ జీవిత చరిత్ర అంతా A to Z స్టడీ చేసే ఒక కెమెరా లాంటి వాళ్ళు ప్రజలు. అయితే ఇప్పుడు జగన్ గారు దాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ చాపర్ని భీమవరంలో ల్యాండ్ కాకుండా ఆపారంటే మీరే ఆలోచించండి. కంపల్సరీ ఇట్ యాడ్ సింపతి టు ది పవన్ కళ్యాణ్ గారికి కొంచెం సింపతి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా కళాకారులు, ఒక యాక్టరు, ఆయనకు అభిమానులు ఉంటారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఆయనకు ఆయన ఫేవరెట్. ఆయన ఇప్పుడు ఆంధ్రాలో భీమవరం అనేది మంచి ప్రదేశం. అది ప్రజలు చాలా తెలియగలరు. సరే, అప్పుడు ఉద్దేశపూర్వకంగా అధికారాన్ని అడ్డుపెట్టి ఆపితే అక్కడ జరిగింది ఏంటిది? ఒకటి అంటారండి, సూర్యకాంతితోని మనము అరచేతితో సూర్యకాంతిని ఆపలేము అన్నట్టు ఆయనే నిజంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మాను, పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ను, ప్రజల లోపల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానాన్ని అది ఏమాత్రము దాని ఎఫెక్ట్ చూపెట్టలేదు అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పోయినసారి భీమవరంలో 200 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటున్నారు. ఈసారి ఆయన ఓడించడానికి మళ్ళీ 500 కోట్లనే ఖర్చు పెడుతున్నారు అని వైసీపీలో పబ్లిక్ టాక్ నడుస్తుంది. దానికి మీరేమంటారు సార్? దానికి డబ్బు ప్రజలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ప్రజలకి ఏం కావాలంటే ప్రజలు కంపల్సరీ ఒక రాజకీయ నాయకుని అంచనా వేస్తారు. ఇప్పుడు ఎవరైతే మనకి కరెక్ట్ చేయగలుగుతారని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఆ రాజకీయ నాయకుని వాళ్ళు ఎన్నుకుంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఆయనకు ప్లస్ ఉంది. అక్కడ ఏంటంటే రిపోర్ట్స్ ఆయనకు ఫేవర్లు వచ్చినాయి, తర్వాత బాగానే చేస్తుండ అనేది ఉంది. అట్ ద సేమ్ టైము ప్రతి ప్రభుత్వము అన్నీ చేయలేదు. మనకి ఇంట్లో ఉన్నది కూడా తల్లిదండ్రులు కూడా అన్నీ మనకి ఇవ్వలేరు. అట్లనే ఆ రాజకీయ నాయకులు అన్నీ ఇవ్వలేరు. అయితే ప్రతిపక్షాలు ఏంటంటే అది ఏమి ఇవ్వలేరు, వాళ్ళ మైనస్ పాయింట్స్ని పట్టుకొని దాన్ని పెద్ద భూతద్దంలో చూపెట్టు ప్రజల నుండి ఆకర్షించి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ట్రెండు, ఇది దట్ ఈస్ వాట్ పాలిటిక్స్ అంటేనే. రాజకీయ వ్యూహాలు పన్నుతారు. ఇప్పుడు మీకు తెలుసు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా వ్యూహం రిలీజ్ అయింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి వ్యతిరేకంగా. శపథం రిలీజ్ అయింది. ఇప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చింది. అంటే వ్యూహం ఇంకా రిలీజ్ కాలేదు కదా సార్? అంటే చెప్తున్నాను, వస్తుంది. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇలా ఒకరికొకరు వ్యతిరేకంగా ప్రజలు రాజధాని ఫైల్స్ వచ్చినాయండి. అయితే దానికి ఆ ఫిలిం ఏంటంటే ఈ సినిమా విధంగా వాళ్ళు ఒక్కొక్క విధంగా ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి, ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి, తమ పార్టీకి ఓట్లు వేసుకోవడానికి రకరకాల శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మాటకు మాట అంతే. మాటకు మాట హద్దు దాటద్దు, వ్యూహానికి వ్యూహము. ఏదైనా శాంతియుత పద్ధతిలో చేయాలి. అదే ఆలోచించుకోండి. గాంధీ గారు ఏమన్నారు? అహింస సత్యాగ్రహం. అంత పెద్ద సిద్ధాంతాలు పాటించకపోయినా వైలెన్స్ చేయొద్దు. హింసా పద్ధతులను పాటించకుండా మీ ఈ విధంగా చేసుకోండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చాపర్ రాకుండా ఆపారు. రానప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది తెలుసు సార్? అంటే ఇంక జనాలు ఆయన ముట్టడిస్తారు కదా. అవునండి, ఇది చెప్పాలి. దానికి ఇప్పుడు అందరూ రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగారు. మరి రాహుల్ గాంధీ గారు సినిమా యాక్టర్ కాకపోవచ్చు, ఆయన ఒక సెలబ్రిటీ కదా. వాళ్ళ నాన్నని ఎక్కడో ఓపెన్లో వాళ్ళ నానమ్మను వాళ్ళ తండ్రిని చంపేశారు బాంబులు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి ఎలా ఉంటుంది ఆ టైంలో? లేదు, నేను పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తున్నా. ఓకే, మీరు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఒక టీం ఉంటుంది, వాళ్ళు పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఆపారంటే దానికి ఏం చేస్తుండే ఆయన? ఆపితే చట్టపరంగా పోయి నాకు రైట్స్ లేవు, నాకు రైట్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించి కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ల్యాండ్ అవుతాడా?
లేదంటే దానికి ఒక భిన్న అభిప్రాయం ఉంటుంది. భిన్నంగా ఆయన ఆలోచించి చేసుకోవాలి. ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు పాదయాత్రతోనే రాజశేఖర్ గారి పాదయాత్ర, షర్మిల గారి పాదయాత్ర, జగన్ గారి పాదయాత్రతో జగన్ గారి అధికారంలోకి వచ్చారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించకూడదు? ఆయనకు ఆల్రెడీ అధికారం నుండి చాపలు వాటిని ఆపేశారు కదా. పాదయాత్ర ఏమనండి, లేకపోతే బస్సు యాత్ర ఏమనండి, లేక ఎన్నో ఆల్టర్నేటివ్ ఉంది. ఓకేనా? అలాంటివి మీరు చేసుకొని ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మేనిఫెస్టో ఏంటిది, ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు, ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు ప్రభుత్వం వస్తే, దానికి ఎవరెవరు మద్దతు ఉందని పబ్లిక్లో చెప్పమనండి. అలాంటి వ్యూహాలు చేసుకోవాలి, అలాంటి ప్రయత్నాలు చేయాలి. తప్పదు, వాళ్ళ రాజకీయ నాయకులకు అవన్నీ తెలుసు. కానీ శాంతియుత పద్ధతిలో పోవాలనేది నా అభిప్రాయం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గెలుస్తారంటారా? గెలుస్తారా అంటే తప్పకుండా అవకాశాలు అయితే ఉన్నాయని. ఎందుకంటే అక్కడ ఇప్పుడు రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అక్కడ త్రిముఖ పోటీ జరిగితే చెప్పలేము. త్రిముఖ పోటీ అంటే ఎవరెవరు సార్? ఇప్పుడు అక్కడ అలయన్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకటే కంటెస్ట్ చేస్తే తప్పకుండా గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తారు? డెఫినెట్లీ విల్ గెట్ మంచి ఒక 50,000 మెజార్టీతో గెలుస్తారు. అలా అవకాశం ఉంది. ఎందుకంటే సింపతి ఉంది ఆయనకు. నేను అనుకుంటున్నా ఆయన ఓడిపోయాడు చాలా తర్వాత. ఇప్పుడు ఆయనకు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన చాలా ప్రజా సమస్యల మీద, చాలా విషయాల మీద పోరాటం చేస్తుండు. మంచి అంటే పొలిటికల్ కూడా మంచి పరిపక్వత వచ్చింది. బాగా మాట్లాడుతున్నారు. అంటే రియలిస్టిక్గా మంచిగా ఏం కావాలో చెప్తున్నారు ఆయన. తర్వాత అన్ని విషయాలుగా ఆయన పోరాటం చేయగలుగుతాడు, కష్టపడగలుగుతాడు. ఆయన 24 అవర్స్ ప్రజలకు చేయగలుగుతాడు అనేది ఒక ఆయనకు హెల్త్ పరంగా కూడా ఆయన మంచి యాక్టివ్ ఉన్నాడు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రజలకు అంకితం చేసి ఆయన తప్పకుండా కష్టపడి చేస్తే ఇప్పుడు ఆయనకు నరేంద్ర మోడీ గారి మద్దతు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతు వస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చి చూస్తారండి. ఇప్పుడు నేను ఒక ఓటర్గా నేను ఆలోచిస్తారే, పోయినసారి నేను పవన్ కళ్యాణ్కి ఓటేయలేదు, జరిగింది ఏదో పాపం ఆయన కష్టపడుతుండు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒకసారి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా, సామాన్య ప్రజలు, వ్యవసాయ కూలీలు, తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, తర్వాత ఈవెన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒక సింపతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఉంది కాబట్టి వాడుకోవాలి. ఆయన ఇలాంటి స్ట్రాటజీ జరుగుతుంటాయి. ఎవరైనా ఇప్పుడు ఆయనకు వస్తుందంటే మాత్రం దాన్ని ఆపలేరు కదండి, ఎవరు ఆపలేరు. ఎన్నికలలో ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది, అందుకనే ప్రజాభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అభిప్రాయం వచ్చింది అనుకోండి, అభిప్రాయాన్ని ఎవరు ఆపలేరు. ఆ అభిప్రాయం ప్రకారం వాళ్ళు దాన్ని ఓటు రూపంలో మద్దతు పలుకుతారు.